హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. ముందుగా మనం బ్యాక్ సైడ్ నెక్ కట్ చేస్తున్నాను. ఓకేనా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా 2 పార్ట్స్ కింద సెపరేట్ చేసుకొని నేను దేనికది స్టిచ్ చేస్తాను. ముందుగా నెక్ స్టిచ్ చేసుకుందాం. ఇలా నెక్ చుట్టూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్టిచ్ చేసిన తర్వాత నెక్ కట్ చేస్తున్నాను. కట్ చేసి చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా నెక్ చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా లైనింగ్ క్లాత్ చుట్టూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం 2 సైడ్స్ స్టిచ్ చేసుకొని ఉంచుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు హుక్స్ పట్టి తాడు పట్టి స్టిచ్ చేస్తున్నాను. ముందుగా హుక్స్ పట్టీని స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఒక 2 ఇంచెస్లో మనం 2 ఇంచెస్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని ఇలా కుట్టుకోవాలి. ఓకేనా, హుక్స్ పట్టీ అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం తాడు పట్టీ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సేమ్ ఒక 2 ఇంచెస్ విడ్త్లో తీసుకోవాలి. దాన్ని ఇలా రాంగ్ సైడ్ వైపు స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత పైన ఒక కుట్టు వేసుకోవాలి. అప్పుడు మనకి బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ అనేది ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా, తాడు పట్టీకి పక్కనే ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఓకేనా, చూడండి, ఈ రెండింటిని స్టిచ్ చేసాము. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు నడుము పట్టీ అనేది వేసుకుందాం. లైనింగ్ క్లాత్ని తీసుకుని డబుల్ ఫోల్డ్ చేసుకుని ఇలా నడుము పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి ఇలా స్టిచ్ వేసుకోవాలి.
ఇదే విధంగా 2 సైడ్స్ మనం నడుము పట్టి అనేది వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను డాట్ వేస్తున్నాను. ఒక 4 ఇంచెస్ లెంత్ వరకు డాట్ అనేది వేసుకోవాలి. ఓకేనా, అదేవిధంగా ఇంకొక పీస్ ఉంది కదా, దానికి కూడా డాట్ వేసుకోవాలి. ఓకేనా, బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఫ్రంట్ సైడ్ నెక్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇలా మనం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపి స్టిచ్ వేసుకోవాలి. నెక్ ముందుగా నేను నెక్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా చుట్టూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు నెక్ కట్ చేసుకుని చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. ఇలా నెక్ చుట్టూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, స్టిచ్ వేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ చుట్టూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ముడతలు అనేవి లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం ఇవి 2 పార్ట్స్ ఉంటాయి కదా, ఈ 2 పార్ట్స్ని కూడా మనం ఇటువైపు ఒకటి వచ్చేలా మనం చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ 1 రైట్ సైడ్ 1 వచ్చేలా చూసుకోవాలి. మనం ఆ విధంగా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. లేదంటే రెండు ఒకే వైపుకి స్టిచ్చింగ్ అనేది చేసేస్తాము. జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న దానికి వీటిని రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఓకేనా, రెండో వైపు కూడా స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా, ఇలా 2 సైడ్స్ మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత నడుము పట్టీ అనేది వేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ని తీసుకుని డబుల్ ఫోల్డ్ చేసుకుని
ఈ నడుము పట్టి అనేది వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు పైన ఒక కుట్టు వేసుకోవాలి. అప్పుడు మనకి ఫోల్డింగ్ అనేది ఈజీ అవుతుంది బ్యాక్ సైడ్ మడత పెట్టుకుని స్టిచ్ చేసుకోవడానికి. ఓకేనా, బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలుపుకొని షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, అదేవిధంగా రెండో వైపు కూడా షోల్డర్ జాయిన్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి స్లీవ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని కలిపి ముందుగా మనం స్లీవ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని పైన ఒక కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ క్లాత్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ మిడిల్లో చిన్నగా కట్స్ ఇచ్చుకొని ఆ కట్ని షోల్డర్ దగ్గర పెట్టి ముందుగా అక్కడి నుంచి ఒకవైపుకి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ముడతలు అనేవి రాకుండా చాలా ఈజీగా స్లీవ్ని అటాచ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్కి స్టిచ్ వేసుకుంటూ షోల్డర్ వరకు రావాలి. ఓకేనా, స్లీవ్ అయితే కంప్లీట్ అయింది. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ జాయిన్ చేసుకుందాం. 5.5 ఇంచెస్ దగ్గర నేను స్లీవ్ మార్క్ చేశాను. ఆర్మ్ హోల్ వచ్చి 8 ఇంచ్ దగ్గర మార్క్ చేశాను. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనం బాడీ మెజర్మెంట్ తీసుకుని ఇలా మనకి సైడ్ వచ్చేసి ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్ని స్టిచెస్ అనేవి వేసుకోవచ్చు. 3-4 స్టిచెస్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. ఓకేనా, బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్.
అదేవిధంగా బ్యాక్ పార్ట్. నేను దీనికి తాళ్ళు కూడా అటాచ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.